Right to education. Article 21A declares that the state shall provide free and compulsory education to all the children of the age of 6 to 14 years in such a manner as the state may determine. సో స్టేట్ ఎలా అయితే ప్లాన్ చేసుకుంటుందో డిటర్మైన్ చేసుకుంటుందో ఆ వేలో the state has to provide the free and compulsory education to the children of age between 6 and 14 years. This provision makes only elementary education a fundamental right and not the higher or professional education. So this provision was added by the 86th Constitutional Amendment Act of 2002. So this amendment is a major milestone in the country's aim to achieve education for all. Education for all అనే ఎయిమ్ అచీవ్ చేయడానికి ఒక బిగ్ మైల్ స్టోన్ ఇది. సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2002లో దిస్ గాట్ ఇండక్టెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్. దెన్ దిస్ ఆర్టికల్ it aim to achieve education for all. Okay, the government described this step as the dawn of the second revolution in the chapter of citizens' rights. So దీన్ని గవర్నమెంట్ ఏం చెప్పారు, ఆర్టికల్ 21Aని రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్ చేయడాన్ని ఏం చెప్పారంటే ఇట్ ఈస్ అ డాన్ ఆఫ్ ద సెకండ్ రెవల్యూషన్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ సిటిజన్స్ రైట్స్. సో ఈవెన్ బిఫోర్ దిస్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్డ్ అ ప్రొవిజన్ ఫర్ ద free and compulsory education for the children under Article 45 in Part 4, that is DPSP's law on Article 45 ద్వారా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక ప్రొవిజన్ ఉండింది కాన్స్టిట్యూషన్లో. హవెవర్ బీయింగ్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇట్ వాజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్. సో నా దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ judicial intervention in this regard. So now there is a scope for judicial intervention in this regard. Then this amendment, it changed the subject matter of Article 45 in directive principles. Okay, దీన్ని రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్స్లోకి తీసుకొచ్చేయడం ద్వారా ఆర్టికల్ 45 యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ని చేంజ్ చేసేసింది అనమాట, దిస్ 86th అమెండ్మెంట్ ఆఫ్ 2002. ఇప్పుడు ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే ద స్టేట్ షాల్ ఎండీవర్ టు ప్రొవైడ్ early childhood care and education for all children until they complete the age of 6 years. సో 6 years నుంచి 14 years వరకు ఫండమెంటల్ రైట్ చేశారు కాబట్టి ఇప్పుడు డిపిఎస్పి ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే సో స్టేట్ అనేది ఇట్ షాల్ ప్రొవైడ్ టు ద ఫర్ ది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఆర్టికల్ 45 కిందే. ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years వరకు అందరి పిల్లలకి ఇదేమి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ ఆర్టికల్ 45. దెన్ ఇట్ ఆల్సో యాడెడ్ అ న్యూ ఫండమెంటల్ డ్యూటీ అండర్ ఆర్టికల్ 51A that reads, it shall be the duty of every citizen of India to provide opportunity for education to his child. వాళ్ళ చిల్డ్రన్కి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దే షుడ్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ between the age of 6 to 14 years. So Article 51A under fundamental duties do not talk about the children under 6 years. It only talks about the children between 6 to 14 years. వాళ్ళకి ఒక ఆపర్చునిటీ చదువుకోవడానికి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి మీ పిల్లలకి అని చెప్తున్నారు. దెన్ ఇన్ 1993 itself the Supreme Court recognized a fundamental right to primary education, in the right to life అండర్ ఆర్టికల్ 21. 2002లో 86th అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఫండమెంటల్ రైట్ చేశారు. కాకపోతే అంతకు ముందు 9 years ముందే 1993లో సుప్రీం కోర్ట్ ఇట్ రికగ్నైజ్డ్ ఫండమెంటల్ రైట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది రైట్ అండర్ లైఫ్ ఉంది కదా ఆర్టికల్ 21 ద్వారా రైట్ అండర్ లైఫ్ అనే దీని కింద రికగ్నైజ్ చేశారు. ఇట్ హెల్ప్ దట్ ఎవ్రీ చైల్డ్ ఆర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాస్ అ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ until he completes the age of 14 years అని చెప్పారు. సో therefore his right to education అనేది it is subjected to limits of economic capacity. Okay, his right to education is subjected to the limits of economic capacity and the development of the state.
ఓకే. సో రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఏది ఈ ఎకనామిక్ కెపాసిటీ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. సో ఇన్ దిస్ జడ్జ్మెంట్, okay, 1993 in this judgment the court overruled its earlier judgment of 1992, which declared that there was a fundamental right to education up to any level, including the professional education like medicine and engineering also అని చెప్పారనమాట. అంటే ఫండమెంటల్ రైట్ స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది, అది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years, బట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ గాట్ అ ఫండమెంటల్ రైట్, ఓకే, టు స్టడీ అప్ టు ఎనీ లెవెల్ including the professional education like medicine and engineering. Thus, in pursuance of Article 21A, the Parliament enacted the right of children to free and compulsory education, RTE యాక్ట్ ఆఫ్ 2009. 2002లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ద పార్లమెంట్ హ్యాడ్ ఎనాక్టెడ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, RTE యాక్ట్ 2009 ఎనాక్ట్ చేశారు 2009లో. సో దిస్ యాక్ట్ seeks to provide that every child has a right to be provided full-time elementary education of satisfactory and equitable quality, okay, in a formal school which satisfies certain essential norms and standards. This legislation is anchored in the belief that the values of equality, social justice and democracy and the creation of a just and humane society can be achieved only through the provision of inclusive elementary education to all. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయగలం. ఓకే, ఒక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. దిస్ యాక్ట్ సీక్స్ టు ప్రొవైడ్ ఆ చైల్డ్కి ఒక రైట్, ఈ ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఒక మంచి ఫార్మల్ స్కూల్లో చేర్చాలి, విచ్ అనేది సర్టెన్ నార్మ్స్ని ఫాలో అయ్యేది, సర్టెన్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యే స్కూల్ ఉండాలి. సో దీని ద్వారా ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ డెమోక్రసీ అండ్ క్రియేషన్ ఆఫ్ ఒక మంచి సొసైటీ, హ్యూమెన్ సొసైటీ క్యాన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ, ఇవన్నీ అచీవ్ చేయగలం ఓన్లీ బై ప్రొవిజన్ ఆఫ్ ది ఇంక్లూజివ్ elementary education for all the children. Then next, Article 22. Article 22 protection against arrest and detention. Protection against arrest and detention. Article 22 grants protection to persons who are arrested or detained. Protection to persons who are arrested or detained anamata. Protection against arrest and detention. So the detention is of two types, namely punitive detention and preventive detention. Rendu detentions untai. So punitive detention and preventive detention. Punitive detention anedi, it is used to punish a person for an offense committed by him after the trial and his conviction in a court. వన్స్ వాడు ఏదైనా తప్పు చేసినాడు, కోర్టుకు తీసుకెళ్ళినారు, అక్కడ ట్రయల్ చేసింది కోర్టు, అతన్ని కన్విక్ట్గా చెప్పింది. సో ఆ తర్వాత అతన్ని పనిష్ చేయడాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటారు. పనిష్మెంట్ ఇవ్వడానికి, పనిష్మెంట్ PUNIS, ప్యూని, PUNITI. సో ఆ ఫస్ట్ రెండు మ్యాచ్ అయ్యాయి కదా. సో వాడికి పనిష్మెంట్ ఇవ్వడానికి ఆఫ్టర్ ద కోర్ట్ హ్యాస్ డన్ ద ట్రయల్ అండ్ కన్విక్ట్ చేశాక వాడికి ఇచ్చే పనిష్మెంట్ని ప్యూనిటివ్ డిటెన్షన్ పనిష్మెంట్ కోసం అంటారు. Then preventive detention on the other hand means detention of a person without the trial and conviction by a court. అసలు ట్రయల్ చేయలేదు, కన్విక్ట్ అని చెప్పలేదు, అవేం లేకుండా జస్ట్ ఫోర్ హ్యాండ్లో ఇఫ్ యూ డిటైన్ అ పర్సన్, ప్రివెంటివ్ డిటెన్షన్. దస్ punitive detention అనేది without trial and conviction by the court if you detain a person. Then its purpose is not to punish a person for a past offense but to prevent him from committing an offense in the near future. వాడు ఏదో చేశాడు, పనిష్ చేయాలని డిటైన్ చేయడం కాదు, ఫ్యూచర్లో ఇంకేదో చేస్తాడు ఒక అఫెన్స్, దట్ హీ వుడ్ కమిట్ అన్ అఫెన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి ముందే వాడిని డిటైన్ చేసి పెట్టడం. సో దస్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రికాషనరీ మెజర్ and it is based on just suspicion. It is just based on suspicion and it is a precautionary measure. Article 22 has two parts. The first part deals with the cases of ordinary law and the second part deals with the cases of preventive detention law. Okay, so first part చూద్దాం. The first part of Article 22, it confers the following rights
on a person who is arrested or detained under an ordinary law. Okay, what are the rights under article 22? First part, the right to be informed of the grounds of arrest. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది హీ హ్యాస్ టు బి అతన్ని హీ షుడ్ బి ఇన్ఫార్మ్డ్, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. దెన్ రైట్ టు కన్సల్ట్ and be defended by a legal practitioner. He has a right to consult a lawyer, that is legal practitioner, and he has a right to be defended by a legal practitioner. Right to be produced before a magistrate within 24 hours. అతన్ని డిటైన్ చేసిన 24 hours దగ్గర అతని మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయాలన్నమాట, ఇంక్లూడింగ్ ద జర్నీ టైం. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్లే జర్నీ టైంని కలిపి 24 hours మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలన్నమాట. దెన్ రైట్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ 24 hours unless the magistrate authorizes further detention. మ్యాజిస్ట్రేటు ఇంకా ఫర్దర్గా వీడిని డీటైన్ చేసి పెట్టండి అని చెప్తే తప్ప మీ ఇన్వెస్టిగేషన్ కోసం విదిన్ 24 hours మ్యాజిస్ట్రేట్ చెప్పకపోతే వీడిని డీటైన్ చేయండి, 24 hours అతన్ని రిలీజ్ చేయాలి. రైట్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ 24 hours. సో రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, రైట్ టు కన్సల్ట్ and be defended by legal practitioner, right to be produced before a magistrate within the 14 hours including the journey time, right to be released after 24 hours unless the magistrate authorizes further detention. So these safeguards are not available to an enemy alien or a person arrested or detained under a preventive detention law. Preventive detention లా కింద ఒక మనిషిని అరెస్ట్ చేస్తే, సో ఈ సేఫ్ గార్డ్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ హిమ్. ఆర్ ఇఫ్ యూ అరెస్ట్ సంబడి ఫ్రమ్ అన్ ఎనిమీ ఏలియన్, అంటే ఇఫ్ ద కంట్రీ ఈజ్ ఇన్ వార్ విత్ అనదర్, ఇండియా ఈజ్ ఇన్ వార్ విత్ అనదర్ కంట్రీ, ఆ కంట్రీ యొక్క సిటిజన్స్ని ఎనిమీ ఏలియన్స్ అంటాం. సో దిస్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎనిమీ ఏలియన్స్ అండ్ పీపుల్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ అండర్ ది preventive detention law. The Supreme Court also ruled that the arrest and detention in the first part of Article 22 do not cover arrest under the orders of a court or civil court or arrest on failure to pay the income tax and deportation of an alien, deportation of alien. So ఇవన్నీ కవర్ చేయట్లేదు అనమాట ఆర్టికల్ 21. సో దే అప్లై ఓన్లీ టు అన్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ ఆర్ క్వాసీ క్రిమినల్ నేచర్ or some activity that is prejudicial to public interest. Okay, so ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఏది కవర్ చేస్తుంది, ఓన్లీ క్రిమినల్ నేచర్, క్రిమినల్ యాక్ట్స్, క్వాసీ క్రిమినల్ యాక్ట్స్ని మట్టుకే కవర్ చేస్తుంది, ఆర్ సమ్ యాక్టివిటీ విచ్ ఇస్ ప్రీజుడిషియల్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఏది కవర్ చేయదు, అరెస్ట్ అండర్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్స్. కోర్టు ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఇచ్చి అరెస్ట్ చేయమంటే దాని కింద రాదనమాట. సివిల్ మ్యాటర్స్ కింద అరెస్ట్ చేసిన, కోర్ట్ ఆర్డర్ ఇచ్చి అరెస్ట్ చేయమన్నా, అరెస్ట్ ఆన్ ది అరెస్ట్ ఆన్ ఫెయిల్యూర్ టు పే ద ఇన్కమ్ ట్యాక్సెస్ ఆర్ డిపోర్ట్ చేయడం ఏలియన్స్ని ఆఫ్ అన్ ఏలియన్ వేరే కంట్రీస్కి. సో ఇవి కవర్ చేయదన్నమాట. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 22, ఇట్ గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు పర్సన్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్ అండర్ అ ప్రివెంటివ్ డిటెన్షన్. ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్, అది గుర్తుపెట్టుకో. దిస్ సెకండ్ పార్ట్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు పర్సన్స్ హూ ఆర్ అరెస్టెడ్ అండర్ ది ప్రివెంటివ్ డిటెన్షన్. సో ఫస్ట్ పార్ట్ ఏం చెప్పింది, ఇట్ గివ్స్ ద ఫాలోయింగ్ రైట్స్. ఇవేమో రైట్స్ టు అ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్ అండర్. సెకండ్ వన్ వచ్చి ఇట్స్ టెల్లింగ్ ద ప్రొవిజన్స్. దెన్ దిస్ ప్రొటెక్షన్ అనేది ప్రొటెక్షన్ ఏంటి అని, దిస్ ప్రొటెక్షన్ అండర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22 ఈస్ అవైలబుల్ టు బోత్ ద సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ది ఏలియన్స్ అండ్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్.